అసలు ఫీవర్ ని ఎట్లా చెక్ చేసుకోవాలి పిల్లల్లో? హౌ టు చెక్ ఫీవర్? ఫీవర్ ఫస్ట్ ఉంది అని డయాగ్నోస్ చేయడానికి ముందు ఎస్టాబ్లిష్డ్గా ఒక టెంపరేచర్ అనేది ఉండాలి. అవును. ఒక ఫారెన్హీట్లో తీసుకుంటే మోర్ దాన్ 100.4 ఫారెన్హీట్ కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు సెల్సియస్ 38 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కాల్ ఇట్ ఫీవర్. కానీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, ముట్టుకున్నాను, చెయ్యి బేబీ తల వేడిగా ఉంది, చేతులు వేడిగా ఉన్నాయి, నో, దాంతో మనం చెప్పలేమండి ఫీవర్ ఉందని. సో అబ్సల్యూట్లీ థర్మోమీటర్తో చెక్ చేసి తర్వాత టెంపరేచర్ 100.4కి ఎక్కువ ఉంటేనే వీ కెన్ లేబుల్ ఇట్ యాజ్ ఫీవర్. 104, 100.4. 100.4. Yes, Okay. 100.4 కన్నా ఎక్కువ ఉంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఫీవర్. Okay. So you can take it as a round figure 100 కన్నా ఎక్కువ ఉంటే we call it fever. But before that, no, it's not called fever. Okay. అండ్ టెంపరేచర్ చెక్ చేయడం కూడా కరెక్ట్గా చేయాలండి. ఇంకొక మిస్టేక్ ఏం జరుగుతుందంటే కోవిడ్ టైంలో మాస్ స్క్రీనింగ్ కోసం అని చెప్పేసి గన్ థర్మోమీటర్స్ యూస్ చేశారు, చూసుకుంటారు. అవును. దాట్స్ నాట్ రిలయబుల్ అండి. Mhm. సో దానివల్ల ఏమవుతుందంటే అండర్ ట్రీట్ కానీ ఓవర్ ట్రీట్ కానీ చేస్తున్నారు. Mhm. సో 104 చూపించేది కూడా యాక్చువల్ థర్మోమీటర్ చూస్తే ఇట్స్ 199లో ఉంటుంది. Okay. సో గన్ థర్మోమీటర్స్ కొంచెం రిలయబుల్ కాదు, అది మాస్ స్క్రీనింగ్ కోసం మాత్రమే. ఎట్ హోమ్ ఇండివిజువల్ గా చెక్ చేయడానికి మీరు డిజిటల్ థర్మోమీటర్ వాడడం అనేది సేఫ్ Okay. పిల్లలకి. సో ఆ డిజిటల్ థర్మోమీటర్ లో చెక్ చేసి అదే 5 years కన్నా తక్కువ ఉన్న పిల్లలకి ఆంపిట్స్ లో పెట్టి చూడాలి. అదే ఒకవేళ 5 years కన్నా ఎక్కువ ఉంటే నోట్లో పెట్టి చూడాలి. Okay. దాంట్లో 100.4 కన్నా ఎక్కువ ఉంటే దెన్ దట్ ఇస్ కాల్డ్ ఫీవర్. Okay. ఈ ఫీవర్స్ అనేటివి ఎందుకు వస్తాయండి పిల్లల్లో, చిన్న పిల్లల్లో? ఫీవర్ అనేది బేసికలీ ఇట్స్ బాడీస్ ఇమ్యూన్ రెస్పాన్స్ అండి అది. సో ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ దే ఆర్ గెటింగ్ ఫీవర్. ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఫీవర్ రావడం మంచిదే. మంచిది. Okay. ఇట్స్ అంటే మీ బాడీలోకి ఫారిన్ పార్టికల్ ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయినప్పుడు మీ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ చేసినప్పుడు వచ్చే రెస్పాన్సే ఫీవర్. Okay. ఏముంటుందంటే ఇలా వచ్చినప్పుడు బాడీలో కొన్ని జ్వరం ప్రొడ్యూస్ చేసే కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి. Oh. సో ఆ ఆర్గానిజమ్స్ యాక్టివేట్ అవుతాయి. Mhm. మన హైపోథలామస్ బ్రెయిన్ లో ఒక సెంటర్ ఉంటుంది, అదే టెంపరేచర్ రెగ్యులేటింగ్ సెంటర్ అంటారు. Okay. సో దానికి స్టిమ్యులస్ వెళ్తుంది అనమాట. సో ఇలా వచ్చింది అని మన సెట్ టెంపరేచర్ ఒకటి ఉంటుంది, దానికన్నా ఎక్కువ వెళ్ళింది అంటే దెన్ అది రెగ్యులేట్ అయ్యి బాడీ ఫైట్ చేస్తుంది. Okay. అదే ఫీవర్ లాగా మనకు ప్రెసెంట్ అవుతుంది. Mhm. సో ఫీవర్స్ ఇది- వచ్చిందంటే గుడ్. మరీ ఎక్కువ 103, 104 ఇయర్స్ యూ నీడ్ టు ఫైట్ అగేన్స్ట్ ఇట్. బికాస్ ఒక టెంపరేచర్ అది కూడా ఎందుకు వస్తుంది అంటే ఈ వైరస్లు బ్యాక్టీరియాలన్నీ కూడా టెంపరేచర్ సెన్సిటివ్ అండి. Okay. ఆ టెంపరేచర్కి వెళ్ళినప్పుడు చనిపోతాయి అవి. Okay. 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 దాట్స్ వై ఈవెన్ బాడీ ప్రొడ్యూసెస్ దట్ హీట్. Mhm. Okay. దానివల్ల దానివల్ల చనిపోతాయి. కాకపోతే అలాని 103, 104 దాకా వెళ్ళిన దాకా ఆగకూడదు. Okay. వి నీడ్ టు ట్రీట్ ఇట్. Okay. బట్ ఎవ్రీ ఫీవర్ ఇస్ నాట్ డేంజరస్. Okay. సో 3 months కన్నా ముందు అసలు పిల్లలకు ఫీవర్ రాకూడదు, Okay. అసలు రానేకూడదు. 3 months 3 months కన్నా ముందు ఈవెన్ 1 స్పైక్ ఆఫ్ ఫీవర్ యూ షుడ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. Mhm. వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్ళ బాడీకి ఓన్లీ వ్యాక్సినేషన్ ఇచ్చిన టైంలోనే ఆ ఏజ్ గ్రూప్ లో ఫీవర్ వస్తుంది. Mhm. అదర్ దాన్ వచ్చింది అంటే ఇట్ షుడ్ బి చెక్ చేయాలి, ఎందుకు రీజన్ వచ్చింది అని వెతకడం. One day కూడా వెయిట్ చేయొద్దు. 1 day కూడా వచ్చేది 3 months వరకు. Mhm. 3 months తర్వాత నుంచి పిల్లలకి యూ కెన్ గివ్ సమ్ ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఆగొచ్చు. 3వ రోజు కూడా ఫీవర్ ఉంది అంటే ఇప్పుడు ఫీవర్లో కూడా ప్యాటర్న్ చూసుకోవాలండి. వచ్చినప్పుడు మీకు వచ్చిన మొదటి రోజు 102, 103 ఉంది, వచ్చిన 2వ రోజు అలానే ఉంది, మీరు మెడిసిన్ వేసినా తగ్గట్లేదు, అలాంటి వాటికి వెయిట్ చేయక్కర్లేదు. Okay. యూ నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్. కానీ మీరు మెడిసిన్ ఇచ్చిన ప్రతిసారి తగ్గుతుంది, మళ్ళీ కాసేపటి తర్వాత వస్తుంది అంటే దెన్ యూ కెన్ వెయిట్. అండ్ పిల్లాడు యాక్టివ్గానే ఉన్నాడు, బాగానే తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. టెంపరేచర్ ఉన్నప్పుడు డల్గానే ఉంటారు, Okay. కానీ ఫీవర్ తగ్గిన తర్వాత ఆడుకుంటున్నారు, అలా ఉంటే వెయిట్ చేయొచ్చు 3 days వరకు. Okay. కానీ లేదు ఫస్ట్ డే నుంచి కూడా డల్ లుకింగ్ ఉన్నారు, చాలా ఏమంటారు అసలు ఓరల్ ఇంటేక్ తగ్గిపోయింది, డీహైడ్రేటింగ్గా ఉన్నారు, దెన్ యూ నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ దట్ 3 days ఆల్సో. Okay. ఓకే. అండ్ అదే పిల్లల్లో మీరు అన్నట్టు 1 year తర్వాత పిల్లల్లో అంటే వాళ్ళు కొంచెం యాక్టివిటీ అంటే ఈచ్ లెవెల్కి తగ్గుతుందండి. Okay. చిన్న పిల్లలు ఏంటంటే ఫస్ట్ 6 months 1 yearకి వాళ్ళ ఫుడ్ ఇంటేక్ తగ్గిపోవడము, యాక్టివిటీ తగ్గిపోవడం అలాంటిది ఎక్కువ అవుతుంది. సో మీరు ఎప్పుడు డౌట్ఫుల్గా ఉన్నా కానీ కన్సల్ట్ చేయడం ఈజీ, ఎందుకంటే చేయడం బెటర్. ఎందుకంటే లైక్ వీ టోల్డ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంచెం తక్కువ ఫైటింగ్ Okay. మెకానిజం. బట్ 1 year తర్వాత అయితే అబ్సల్యూట్లీ 2 days 3 days వెయిట్ చేసినా తప్పు లేదండి. ఆ తర్వాత యాక్టివిటీ తక్కువ ఉన్నా లేకపోతే ఆ తర్వాత అయితే ఈవెన్ 1 grade ఫీవర్ ఉన్నా కానీ వెళ్ళాలి, 1 Mhm. episode ఉన్నా కానీ తీసుకోవాలి. Okay. వీ నీడ్ టు సీ బేసికలీ వైరస్ అనేది ఓన్లీ 3 days ఉంటుంది, బ్యాక్టీరియల్ బియాండ్ దట్ ఉంటుంది, Okay. దానికోసం వెళ్ళాలి. ఫీవర్ ఉన్నప్పుడు యూజువల్ గా డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు, పెద్దలు కూడా బాత్ చేయొద్దు అంటుంటారు, పిల్లలకి స్నానం చేయించొద్దు అంటుంటారు. ఎంతవరకు నిజం, ఎందుకు చెప్తుంటారు? ఐడియల్లీ నేను ఇంకా బాత్ చేయమని చెప్తానండి. బాత్ చేయమని చెప్తారు. చెప్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, టెపిడ్ స్పాంజింగ్ అని అంటారు, అంటే తడిగుడ్డ వేసి తుడవండి అని చెప్తారు. అది ఎందుకు చేస్తారు? ఇట్స్
టిపికల్ ఫిజిక్స్ అండి. ఒకప్పుడు మనం చదువుంటాం. తక్కువ ఉన్న హీట్ దగ్గర నుంచి ఎక్కువ హీట్ నుంచి తక్కువ హీట్‌కి వెళ్ళిపోవడానికి. ఓకే. దిస్ ఈస్ యువర్ మీడియం యూ ఆర్ ప్రొడ్యూసింగ్. మీరు ఇట్లా వైప్ చేయడం వల్ల తన టెంపరేచర్ అనేది తగ్గుద్ది. హుహు. సో, నేనేం చెప్తానంటే స్నానం అంటే వెళ్లి సోప్ ఏసుకొని రుద్దడం కాకుండా తీసుకెళ్ళి గోరువెచ్చటి నీళ్ళు 1, 2 చెంబులేసుకొని వస్తేనే దట్ వర్క్స్ లైక్ మీరు తుడిచింది. హుహుహు. సో, యాక్చువల్లీ ఇవ్వాలి. ఓకే. స్నానం ఇవ్వకూడదు. చేయడం. ఓకే. ఇవ్వాలి. కానీ గోరువెచ్చటి నీళ్ళతో ఒకసారి అలా వేస్తే అది మంచిది. దానివల్ల టెంపరేచర్ అనేది తగ్గుద్ది. బాడీ టెంపరేచర్ తగ్గుద్ది. ఓకే. సో, చెయ్యకూడదు కాదు. యాక్చువల్లీ చెయ్యాలి. ఓకే. గుడ్. గుడ్. ఫీవర్ వస్తే ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పేటివేమో పిల్లల దాంట్లో. చెయ్యొద్దు అంటే డోంట్ గివ్. మీరు రెగ్యులర్‌గా చాలా చూసుంటారు. అవును. ఇవి అసలు చేయకూడదు ఫీవర్ వచ్చినోళ్ళు. బట్ రెగ్యులర్‌గా చేస్తానే ఉంటారు వాళ్ళు. అలాంటివి ఏమైనా? ఫీవర్ డిఫరెంట్ రీజన్స్‌కి వస్తుందండి. సో, ఫీవర్ వచ్చినప్పుడు ఒకటి చేయొద్దు ఏంటంటే దే షుడ్ నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్ కిడ్స్. బికాస్ వైరల్ కానీ, బ్యాక్టీరియల్ కానీ ఇట్ స్ప్రెడ్స్ ఈజీలీ. విత్ ఎ స్నీజ్ ఆర్ టచ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇన్హిబిట్ దట్ ఎంతవరకు కుదురుతుందో అంతవరకు స్కూల్‌కి వెళ్ళే పిల్లల్ని అయితే ఆపించండి ఒక 1 డే అలా. సో, అలా స్టాప్ చేయడం అనేది ఇంపార్టెంట్. సెకండ్, కోల్డ్ ఐటమ్స్ ఫుడ్ తినట్లేరు అని చెప్పేసి మీరు అందరికన్నా పెద్ద వరి ఏముంటుందంటే పిల్లలకి మదర్స్‌కి ఫుడ్ తినట్లేదు. జ్వరం వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళ బాడీ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. వాళ్ళు తినలేరు. అది వాళ్ళనే కాదు మనమైనా తినలేము. సో, దానికి వాళ్ళని ఫోర్స్ ఫీడ్ చేయడం అలాంటిది కంఫర్టబుల్ కాదు. ఇట్స్ ఓకే. లెట్ దెమ్ టేక్ హౌ మచ్ ఎవర్ దే టేక్. ఓకే. ఒక లెవెల్ లేదు, ఇంత మినిమం ఇంత తీసుకోవాలి అన్న దానికి మీరు కొంచెం ఇవ్వడంలో తప్పులేదు. ఓకే. కానీ రెగ్యులర్‌గా తను ఉన్నప్పుడు నార్మల్‌గా ఉన్నప్పుడు తినాలని చెప్పి చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాంటి టైంలో కూడా నేను చెప్పినట్టు అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి హెవీ ఫుడ్స్ అనేది ఇవ్వకండి. ఓకే. బ్లాండ్ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, అలాంటి ఫుడ్ ఇచ్చారనుకోండి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మీరు ఫ్యాట్ ఫుడ్, ఆయిల్ ఫ్రైస్ అలాంటివి ఇవ్వకూడదు. ఈజీగా ఉంటుంది తింటుంటారని చెప్పి అలాంటివి ఇవ్వకూడదు. ఈజీ ఫుడ్ అనేది ఇవ్వాలి.